ఒక చిన్న ఫోన్ కాల్స్లో ఇంతమంది జన సైనికులు వచ్చిన దానికి ముందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ వేదికను అలంకరించిన పెద్దలు వేములపాటి అజయ్ గారికి, మా రెండో స్టార్ జానీ మాస్టర్ గారికి, అలాగే అన్నయ్య తాతంశెట్టి నాగేంద్ర గారికి, మా జనసేన నాయకులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. జానీబాయి 4 సంవత్సరాలుగా జనసేనతో ప్రయాణం చేస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. ప్రజారాజ్యం పార్టీ అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారితో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్లో పాల్గొన్నారు. జనసేన పార్టీ కార్యక్రమం ఎప్పుడన్నా కూడా నేను పిలవడం సరే అని చెప్పి రావడం జరుగుతుంది. జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చిన మొట్టమొదటిసారి పార్టీ తరఫున బ్లడ్ డొనేట్ చేశారు జానీబాయి గారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆయనకి ఎంత ప్రేమ ఉందనేది. తరచుగా జనసేన కార్యక్రమాల్లో జానీబాయి మనతో కలిసినప్పుడు అందరూ అడుగుతుండే వాళ్ళు ఒకసారి మేము కలవాలి అని. పార్టీలో జాయిన్ అయిన తర్వాత వేములపాటి అజయ్ గారు మాకు సూచించారు, జనసేన నాయకులకి కార్యకర్తలకి జానీబాయిని పరిచయం చేయండి, జిల్లాలో మనందరితో పాటు కలిసి నడుస్తామని మాట ఇవ్వండి అని. అందుకే దీని పేరు జన సైనికుల సమావేశాలు పెట్టారు. నాయకులు మేమందరం శైలి మీద కూర్చోవాలంటే జన సైనికులు ముందు రావాలి. ఎవరో ఒక పెద్ద ఆయన చెప్పారు, జనాన్ని సమీకరించాలంటే మందు బిర్యానీ డబ్బు కావాలని, జనసేనకు మాత్రం గుండెల నిండా అభిమానం కావాలి, ప్రేమ కావాలి అని చెప్పారు. ఒక్క రోజు 5 మంది ఇక్కడికి చేయడం జరిగింది. కాస్త భయంగా బాధగా 2019 ఎన్నికల తర్వాత జనసేనను ముందుకు నడవాలంటే భయంతో బాధ్యత ఎవరు తీసుకుంటారని బాధ ఉంది. చిన్నగా వ్యవస్థ పెరిగింది. ఈరోజు నెల్లూరు జిల్లా తరపున ఏదైనా సమస్య వస్తే ఇంతమంది పెద్దలందరూ కూడా మీకు మద్దతుగా నిలబడతారు. లీగల్ సెల్ తరఫున రాజేష్ గారు ఉన్నారు. అట్లాగే ఏ సమస్య నెల్లూరులో వచ్చినా కూడా జిల్లా నుంచి మన వేములపాటి అజయ్ గారు చాలా జాగ్రత్తగా తీసుకుని సమస్య సాల్వ్ అయ్యేదాకా కూడా మనందరికీ తోడుంటున్నారు. పరిచయ వేదిక, జానీబాయి పరిచయ వేదిక అనగానే చిన్న సెంటెన్స్ చెప్పారు, బగావో వైసీపీ బులావో జనసేన. ఇందాక నాగేంద్ర గారు చెప్పినట్టు మనమందరం సిద్ధమేనా? మేము సిద్ధం. ఇంకా ఇది నా వేదిక కాదు కాబట్టి జానీబాయి గారిని మాట్లాడవలసిందిగా